ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మరణాల్లో అధిక రక్తపోటు, పొగ తాగటం, అధిక బరువు ఈ 3 కారణాలు అవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ 3 సమస్యలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ శ్రద్ధ చూపకపోవడంతో మరణాలు క్రమంగా అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీపీ, అధిక రక్తపోటు సమస్య పురుషులు, స్త్రీలలోనూ అధికంగానే ఉన్నట్లు గుర్తించారు. అసలు బీపీ అధికమై మరణానికి దారి తీసేందుకు కారణాలు ఇలా ఉన్నాయి. మొదటిది మద్యం. ఎవరైతే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని తీసుకోరాదు. అయితే కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల హృద్రోగ సమస్యలు రాకుండా నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ మద్యం ఎక్కువగా తీసుకుంటే అది ప్రాణానికే ముప్పు తెస్తుంది. మద్యం తీసుకోవడం వల్ల అప్పటికే ఉన్న రక్తపోటు స్థాయిని మరింత పెంచేందుకు దోహదపడుతుంది. ఫలితంగా రక్తనాళాలు పాడైపోవడం జరుగుతుంది. దీంతో చికిత్స కూడా క్లిష్టతరంగా మారుతుంది. పరిస్థితి ఇలా ఉండటం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 2, ఉప్పు తీసుకోవడం వల్ల కొందరిలో వెంటనే రక్తపోటు పెరిగిపోతుంది. అయితే మరికొందరిలో అంతటి మార్పు కనపడదు. అయితే బీపీ ఉన్నవారు ఉప్పు తీసుకోవటాన్ని ఖచ్చితంగా తగ్గించాల్సిందే. ఉప్పు తీసుకోవడం తగ్గించినట్లయితే రక్తపోటు పెరిగి అది గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సోడియం స్థాయిని దాదాపు తగ్గించుకుంటే బీపీ రోగులకు ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే ఒక స్థాయిని మించి రెండో స్థాయికి బీపీ చేరుకున్నదంటే అది మూత్రపిండాలను పాడు చేస్తుంది. కాబట్టి నియంత్రణ చాలా ముఖ్యం. తేలికగా తీసుకోరాదు. కొవ్వు పదార్థాలు ఏంటో మనకు తెలుసు. వాటిని దూరంగా పెట్టేయాలి. సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్లను ఖచ్చితంగా దూరంగా పెట్టేయాలి. ఇవి 2 గుండెకు రక్తనాళాలను పాడు చేయడంలో ముందుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అధిక రక్తపోటు కారణంగా రక్తనాళాలు, గుండె ఎంతో ఒత్తిడికి గురై ఉంటాయి. ఈ స్థితిలో వాటిపై కొవ్వులు కూడా దాడి చేస్తే ఇక అన్ని కలిసి ప్రాణం తీసేందుకు సిద్ధమైపోతాయి. ఫాస్ట్ ఫుడ్స్, ఎర్ర మాంసం, వేరుశనగ పప్పు, నూనె, నెయ్యి తదితర కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించాలి. అప్పుడే రక్తపోటును నియంత్రించవచ్చు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.